హలో నమస్తే, నేను మీ ప్రవళిక. నవంబర్ 25 4వ కార్తీక సోమవారం. ఇది ఆఖరి కార్తీక సోమవారం. ఈ కార్తీక సోమవారం రోజున కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ తలరాతలే మారుతుందని, విపరీతమైన ధనయోగం కలుగుతుందని, సోమవారం అంటే శివునికి ఎంతో ఇష్టమైన, అందులో కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే ఆ పరమశివునికి మహాప్రీతికరమైన రోజు. కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే. అయితే కార్తీక మాసంలో సోమవారాలు మాత్రం ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రత్యేకించి ఈ సోమవారం రోజు ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. సకల సంపదలను చేకూర్చే ఈ దీపం నారికేల దీపం కొబ్బరికాయల్లో వెలిగించి ఈ దీపాన్ని నారికేల దీపం అని, కార్తీక సోమవారం రోజు నారికేల దీపం వెలిగించడం వల్ల మీకు ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పండితులు పెద్దలు చెబుతున్నారు. దేవతలకే దేవుడైన ఆ పరమేశ్వరుడికి 3 కన్నులు ఉంటాయి. అలాగే కొబ్బరికాయకు కూడా 3 కన్నులు ఉంటాయి. కాబట్టి పరమేశ్వరుడికి అలాగే కొబ్బరికాయకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. కొబ్బరికాయల్లో త్రిమూర్తులు నివసిస్తారని, సకల దేవతలు ఉంటారని, లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టమని, ముక్కోటి దేవుళ్ళకు కూడా చాలా ఇష్టమని, ఆ శివయ్యకు శంకు పుష్పాలతో పూజిస్తే డబ్బు సమస్యలు తొలగుతాయని, విపరీతమైన సంపద చేకూరుతుందని, జిల్లేడు పూలతో శివయ్యను పూజిస్తే 7 తరాల వరకు ప్రాప్తి కలుగుతుందని, విధంగా తుమ్మి పువ్వులతో, రకరకాల పూలతో పూజిస్తే శివయ్యకు, ఇలా ఈ విధంగా ఏ రకంగా పూజించిన ఆ శివయ్య మనస్ఫూర్తిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక అన్నిటికంటే ఆవు నెయ్యితో ఇలా ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు. కాబట్టి ఈ విధంగా మీకు అందుబాటులో ఉంటే నూనెతోనైనా కొబ్బరి చిప్పలో పోసి 3 జ్యోతులు వెలిగించి 2 వత్తులు కలిపి ఒక జ్యోతిగా వెలిగిస్తే మనకు భక్తితో ఏ దేవుడికైనా ప్రేమతో నమస్కరించిన ఆ శివయ్య అన్నా సరే, ఎవరైనా సరే అనుగ్రహిస్తారు. కాబట్టి మనం చేయడం అనేది ఏముండదు. ఆ శివయ్య ఆశీర్వాదం ఉంటే ఏ పూజైనా, వ్రతమైనా ఆ శివయ్య దయ వల్ల మేము ఈ సోమవారం ఇలా పూజ చేసుకున్నాము. నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈ కార్తీక సోమవారం నేనైతే మా కాలనీ ఫ్రెండ్స్తో అలా టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేసుకొని పూజ చేసుకున్నాము.